రెండు కిలోలు బాస్మతి రైస్ అండి. మేము చేసే దమ్ బిర్యానీ కోసం అనమాట. ఇదిగండి బియ్యం కడిగేసి వాటర్లో నానబెట్టుకున్నాను. మాట్లాడద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, హోల్ గరం మసాలా బిర్యానీ కోసము, దమ్ బిర్యానీ, పెరుగు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చికెన్, 2 కిలోల చికెన్. ఇది చికెన్ అనమాట. ఇప్పుడు అవన్నీ ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను చూడండి. అంటే ఇక్కడ బంద్ చేయి అంతే. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో కోసం. కారం, రుచికి సరిపడంత కారం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి తగ్గ, పెరుగు, ఇదిగోండి పెరుగు, అదే బిర్యానీ గరం మసాలా అండి. ఇది కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి అన్నమాట. అవి కూడా కొన్ని వేసుకుంటున్నాం. బిర్యానీ గరం మసాలా, ఇవ్వండి 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టండి. నిమ్మకాయలు అండి ఇవి. ఈరోజు ఫ్రెష్ నిమ్మకాయలు వచ్చాయన్నమాట, ఊర్లో నుంచి వచ్చాయి. ఇవన్నీ తీయండి, ఊళ్ళు ఒక్కటే తీయండి. ఒకటిన్నర నిమ్మకాయ పిండానండి. చూడండి కట్ చేసాను వీడియో పక్కన పెట్టు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకుంటున్నాను అనమాట ఒక అరగంట. మా దమ్ బిర్యానీ అయితే ఇదేనండి ప్రాసెస్. దమ్ బిర్యానీ ప్రాసెస్ అన్నమాట ఇదంతా. ఇదిగోండి హోల్ గరం మసాలా రైస్ పొయ్యి మీద పెట్టినా చూడండి. ఇదిగోండి ఇది హోల్ గరం మసాలా. ఇలాచీలు, బిర్యానీ ఆకు, మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు పంపించిన నిమ్మకాయలు అనమాట ఇవి. పిండిస్ అనేది మొత్తం రైస్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవ్వండి సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ అనమాట ఇది.
అంతేనండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇదండి రైస్ అనమాట. ఇదిగోండి బిర్యానీ వండడానికి కోసం అనమాట బొగోను ఇది. ఇదిగోండి 2 కిలోలు చికెన్, 2 కిలోలు మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ తర్వాత హోల్ గరం మసాలా, ఇదిగోండి హోల్ గరం మసాలా వేసేస్తున్నా. సెట్ మాదేమో చిన్న కిచెన్ అండి, అందుకని ఎటు తిరిగినా సామానే కనబడుతుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇప్పుడు చికెన్ వేస్తున్నా ఆయిల్లోను, మంచి ఉడకాలి కదా అందుకని చికెన్ పక్కన ఇయ్యలేము మొత్తం అందుకని మ్యారినేట్ చేసిన చికెన్ అనమాట ఇది. నా స్టైల్లో దమ్ బిర్యానీ. బాగా ఉడకాలన్నమాట, అక్కడ అన్నం అవుతుంది, పక్కన చికెన్. రైస్ అండి 75% ఉడికిపోయింది. ఇదిగోండి రైస్ ఉడికిపోయింది అనమాట. రైస్ ఇందులోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేస్తాను చికెన్లోకి. భద్రంగా చేశారనమాట, ముక్కలు అయిపోయింది లేకుండా. ఇది చూపించండి, ఇది చికెన్. ఇదిగోండి ఇది కూడా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోకి అన్నము ట్రాన్స్ఫర్ చేసేస్తుంది చూడండి. కట్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఆన్ చేయకండి. ఇక్కడ పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫస్ట్ లేయర్ అనమాట ఇది. ఫ్రైడ్ ఆనియన్స్, సెకండ్ స్టెప్ కట్ చేసి, లాస్ట్ స్టెప్ ఉండదు. కొత్తిమీర, పుదీనా లాస్ట్ అనమాట ఇది. ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్. ఇవన్నీ మూత పెట్టుకొని బంద్ చేసి. హాయ్, ఇదిగోండి మా బిర్యానీ, కలర్ఫుల్ బిర్యానీ. ఇదిగోండి ముక్కలు. గెస్ట్లు వచ్చారన్నమాట మా ఇంటికి ఈరోజు, అందుకని. గెస్ట్లు అంటే మా మేనత్త మేనమామ. అది ఇదిగోండి ఇంత టేస్టీగా ఉంది, జ్యూసీగా ఉందండి బిర్యానీ. అబ్బా ముక్కలు మంచి ఉడికాయి. ఇదిగోండి ఇదే ఈరోజు మా బిర్యానీ స్పెషల్ అనమాట.
ట్యూస్డే రోజు. చూడండి వీడు గుండెదిగా గుండె పిల్ల అక్కడ ఉన్నది. ఇది కూడా గౌతమ్, కన్నయ్య, కన్నయ్య వాళ్ళ మమ్మీ, కన్నయ్య వాళ్ళ డాడీ, కన్నయ్య వాళ్ళ మామ. ఇదిగోండి గౌతమ్ వాళ్ళ మమ్మీ డాడీ రాలే. గౌతమ్ ఒక్కడే వచ్చాడు మా ఇంటికి. వాడు ఒక్కడికి ఇన్వైట్ చేస్తాం అనమాట మేము. రేపు యూట్యూబ్లోకి వస్తుంది.